Hi friends, welcome back to the channel Itlu Misrikakulam Pilla and it's me Kusma. Welcome to this new video. మరి ఈరోజు ఈ వీడియో షూట్ చేసినప్పుడు నేను ఇంతవరకు షూట్ చేసిన వీడియోలో ది బెస్ట్ క్లిప్ అని నేను అనుకుంటానండి. భలే నచ్చిందనమాట. ఇంతక మీరు సన్ రైజ్ చూడడానికి మీకు ఇష్టమా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎప్పుడైనా ఇలాగ చూసారా, ఎలాగుందో చూసారండి. ఒక ఆర్టిస్ట్ ఎలాగంటే ఒక ఆర్ట్ వేస్తున్నట్లుగా ఉన్నది కదండి. భలే కనిపించింది నాకు. సో పదండి వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. ఇదిగోండి ఈరోజు స్వామివారికి పువ్వులతో అభిషేకం చేస్తున్నాను. మరి వీడియో మొత్తం చూడండి. నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి, నచ్చినా కూడా కామెంట్ చేయండి. మరి మరొక డైలీ వ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసాను. ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేసి ఫస్ట్ పాలు మరిగిస్తానండి ఎప్పుడూ కూడా. ఇంతకీ మీరు ఫస్ట్ వంటింట్లోకి రాగానే ఏ పని స్టార్ట్ చేస్తారో కామెంట్ చేయండి. అంటే క్లీనింగ్ ఇవన్నీ వదిలేసి స్టవ్తో పని పెట్టుకుంటే నేనైతే పాలు మరిగిస్తాను. ఎందుకంటే అమ్మకి తాగడానికి, అమ్మకైనా లేకపోతే మనం పిల్లలకైనా తాగడానికి ఇవ్వడానికి, లేదు మజ్జిగ తోడు పెట్టడానికి అనుకోండి, లేకపోతే కాఫీ టీ కలుపుకుందికి, ఇవన్నిటికి నేను దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ పాలు మరిగిస్తానండి. ఆ తర్వాత నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్లో దూరుతానండి. ఈరోజు ఏంటి వండాలి, ఏంటి ముందర రోజే ప్లానింగ్ ఉంటుందనుకోండి. సో అవన్నీ బయట పెట్టేసి కడగవలసినవన్నీ కడుక్కోవడం, ఆ తర్వాత నానబెట్టుకోవడం, ఆ తర్వాత నెక్స్ట్ అయితే మిక్సీ పట్టడం. ఇక్కడైతే చూస్తున్నారు కదా పాలు మరిగిపోయాయి. అండ్ అమ్మకి లాస్ట్ వీడియోలో మీరు చూసారా, నేను ఓట్స్ తోటి ఒక పొడి తయారు చేశాను. అదైతే ఆల్మోస్ట్ నిండుకుందండి, మళ్ళీ నేను చేసుకోవాలి. సో ఆ మాత్రం ఉంటే ఈ రోజుకి కలిపేశాను అనమాట. అండ్ మామిడికాయలు అయితే పచ్చడి చేస్తానండి. అలాగే ఇదిగోండి మామిడికాయ అనగానే స్క్రీన్ ప్లేలో వచ్చేసింది పెసరపప్పు అండ్ మామిడికాయ కాంబినేషన్లో ఒక మంచి పచ్చడి. ఇది రైస్లోకి సైడ్ డిష్గా మేము ఎప్పుడు చేసుకుంటూ ఉంటామండి. సో ఫస్ట్ అయితే పెసరపప్పుని మంచిగా 1-2 సార్లు మంచిగా కడిగేసి నానబెట్టాను అనమాట. అండ్ చెప్పాను కదా ఫస్ట్ నానబెట్టుకునే పని కంప్లీట్ చేసుకుంటానని. తోటకూర పులుసు చేసుకోబోతున్నాను. సో ఆవాలు అండ్ కొంచెం నువ్వులు మంచిగా ఒకసారి నానబెట్టేస్తున్నానండి. అవైతే కడగలేదు. అండ్ నెక్స్ట్ ఈరోజు మా కర్రీ వచ్చేసరికి ఈ చిన్న వంకాయలు ఎవరికి ఇష్టం లేదు అని చెప్పేసి ఉండదు కదండి, ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే. దానికోసం ఇదిగోండి వెల్లుల్లి కారం తయారు చేసుకుంటాను కాబట్టి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. అండ్ పులుసు కోసం చింతపండు నానబెట్టేశాను. సో ఇప్పుడు మళ్ళీ మనం మొదటికి వచ్చేయాలన్నమాట. అంటే మామిడికాయలు పచ్చడి చేసుకోబోతున్నానని చెప్పాను కదా. మామిడికాయలతో రకరకాల రెసిపీలు అండి. పచ్చళ్ళు బేసిక్గా మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం. కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇవైతే కొంచెం పండు మొహం పెట్టేశాయండి. ఇవైతే నేను అనుకునే పచ్చడికి ఇవి సరిపో అనమాట. కొంచెం గ్రీన్ చిల్లీ కూడా పక్కనైతే ఉంచుకున్నానండి. సో కాయలాగుంటే నాకు ఈ పచ్చడికి సెట్ అవుద్ది. సో ఆ రెండును పక్కన పెట్టేసాను, అలాగని పారేనండి. దీంతో స్వీట్ చట్నీ అయితే చేసేస్తాను, కానీ ఈరోజు కాదు. సో ఫస్ట్ అయితే ఇదిగోండి మామిడికాయ శుభ్రంగా తొక్క తీసేసి సో అవన్నీ పక్కన పెట్టేసి కలెక్టర్కాయ ఒకటి మంచిగా ఉండేనండి, అదైతే తీసుకున్నాను. కలెక్టర్కాయలతో ఎటువంటి రెసిపీ చేసినా కుదురుతుంది, ఎందుకంటే అది ఎక్కువ పులుపు ఉండదు, చాలా బాగుంటుంది అనమాట. సో ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మన మిక్సీ జార్లోని నానబెట్టిన పెసరపప్పు ఏదైతే శుభ్రంగా నీళ్ళన్నీ అంటే డ్రైన్ చేసేసి శుభ్రంగా ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఇందులో వేసుకుంటాను మామిడికాయ ముక్కలండి. అంటే మనకి పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ గ్రీన్ చిల్లీ మనకు హారంకి చూసుకొని వేసుకోవాలన్నమాట. అండ్ అందులోనే కొంచెం హింగు వేసుకున్నానండి. ఇందులో హింగు 2 సార్లు వేసుకుంటానండి. ఒకటి ఇప్పుడు వేస్తున్నాను మిక్సీ పట్టేటప్పుడు, అండ్ మరొకసారి తాలింపులో కూడా వేస్తానన్నమాట. అండ్ తగినంత సాల్ట్ కూడా వేసిన తర్వాత పచ్చడి మనకి 80% వరకు అయిపోయినట్టే. అంటే మీలో ఎవరికైనా పచ్చడి ఐటమ్స్ ఇష్టం ఉంటేనే ఇది నచ్చుతుంది. ఈ రెసిపీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేయగానే డిస్లైక్ బటన్ అని చెప్పేసి ఒకరు కామెంట్ పెట్టారండి. మేబీ వాళ్ళకి నచ్చకపోవచ్చు, అందులో ఏం పెద్ద విషయం కాదు. ఎందుకంటే కొన్ని రెసిపీస్ ఏంటంటే ఇప్పుడు పెసరపప్పు అనే ఆలోచన రాగానే పచ్చివాసన ఉంటుందేమో అని అలా అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం అన్ని ఫ్లేవర్స్ ఇందులో యాడ్ చేసాము. మెయిన్గా హింగు ఉంది చూడండి, ఎక్కడికో వెళ్ళిపోతుంది పచ్చడి తలక ఫ్లేవర్. ఇక్కడైతే తాలింపులో హింగు, రెడ్ చిల్లీ, ఆవాలు, జీలకర్ర, మంచిగా కరివేపాకు కూడా వేశాను. అండ్ అన్నట్లో కంపల్సరీగా ఉల్లిపాయ అయితే నంచుకుంటాం ఈ పచ్చడిలో. సో ఒక వంట అయిపోయిందండి, అంటే ఒక మెనూలో ఒక పార్ట్ అయిందనమాట. ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం
తరిగిన ఉల్లిపాయలు, కొంచెం వెల్లుల్లి, ఆ తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసాను, కొంచెం జీలకర్ర వేసానండి. సో ఇవన్నీ కూడా మంచిగా మిక్సీ పట్టేసాను అనమాట. వాటర్ అయితే చాలా తక్కువ వేసానండి. ఈ లోపల వంకాయలు అయితే కట్ చేసేసుకున్నాను. అయితే అంటే ఫుల్గా పాళంగా నేనైతే ఇది కోసుకున్నాను అనమాట. అండ్ స్టఫింగ్ చేసుకుంటున్నాను మన వెల్లుల్లి కారం అండి. సో ఇది ఒకవేళ మనం ఎక్కువ కారం కావాలి అని అంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో స్పైసెస్ చాలా తక్కువ తింటారండి. ఈ కర్రీ అయితే నేను వేసుకుంటున్నాను కుక్కర్లో కొంచెం ఆయిల్ హీట్ చేశాను. అండ్ స్టఫ్ చేసిన వంకాయలు అండ్ మరి కొంచెం వెల్లుల్లి కారం ఉండే అదంతా కూడా ఇందులో వేసేస్తాను అనమాట. అండ్ ఇందులో దండిగా వేసాను కొత్తిమీర కూడా వేసుకుని, అంటే మిగతా పేస్ట్ అంతా చూస్తున్నారు కదా, అది వేసేసాను. కొంచెం పసుపు, తగినంత సాల్ట్, ఆ తర్వాత ఒక చిన్న కప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసి కడిగి ఉంచింది అదైతే వేసాను అనమాట. లో ఫ్లేమ్లో ఒక 2 సీటీ వచ్చిన వరకు ఉంచుతానండి. ఇప్పుడు నా వంట సెక్షన్లో 2 ఐటమ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు తోటకూర పులుసు కోసం నానబెట్టాం చూడండి. అంటే ప్రతి ఒక్క రోజు మన వంట కోసం అన్ని ప్రాసెస్ వైజ్ చేసుకోవాలండి, స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. గాబరా పడుతూ అంటే ముందర ప్లానింగ్ లేకపోతే గాబరా పడ్డామంటే వంట అంతా అటు ఇటు అవుతుంది. సో ఇదిగోండి ఆవాలు అండ్ నువ్వులు కలిపేసి పేస్ట్ అయితే చేశాను. నువ్వులు ఎందుకు యాడ్ చేశానంటే కొంచెం ఆవాల తాలూకా చేదు కొంచెం తగ్గిస్తుందన్నమాట. అయితే ఇదంతా కూడాను నేను పులుసు చేసేటప్పటికి అదంతా ఒక చెక్కీలాగా ఉండిపోతుందండి. అది ఎప్పుడైతే మనం పులుసులో వేస్తామో ఉండల్లాగా వచ్చేస్తుంది. కాబట్టి దీనికోసం ప్రిపరేషన్ ఏంటి అంటే కొంచెం మంచినీళ్ళు కలిపేసి పల్చగా జారుగా చేశానన్నమాట. నేను ఇలాగ ప్రతిరోజు వండుకున్న టైంలోనే నాకు వాటర్ అయితే వస్తుందండి. సో ఇదిగోండి, సో ఫస్ట్ అయితే తాగడానికి పట్టేసుకుంటున్నాను అనమాట. సో కొంచెం కూడా నెగ్లెక్ట్ చేసామనుకోండి ఏం పర్వాలేదు, నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుందండి. నేనేమనుకుంటానంటే నాకు డబ్బుల దగ్గర మట్టుకు నేను చాలా జాగ్రత్తగా ఆలోచిస్తానండి. ఎలాగంటే పైసా మనకి ఒక 10 రూపీస్ మనకి మిగిలింది అంటే ఇందులో కూడాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట. అరే ఇంట్లో ఉండి నేను డబ్బు ఆదాయం చేసుకుంటున్నాను అని చెప్పేసి. మరి తాగడానికైతే నీళ్ళు పట్టేశానండి. ఈరోజు అయితే కొంచెం బట్టలు కూడా ఉతకడానికి ఉండే, సో మిషన్ ఈరోజు పెట్టలేదు. నార్మల్గా చేతితోటి హ్యాండ్ వాష్ చేసేస్తున్నానండి. అంటే ఇది కూడా ఒక పనేనా అని చెప్పేసి, ఇది కూడా చెప్పాలా అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. కానీ చూస్తున్నానండి డే టు డే లైఫ్లోని మనం ఎక్కువగా మెషిన్ మీదే మనం డిపెండ్ అవుతున్నాం. అలా కాకుండా కొంచెం తగ్గిస్తే మనకు కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. అండ్ ఎంతో కొంత మనం పవర్ కూడా సేవ్ చేసినట్టుగా ఉంటుంది అని చెప్పేసి నేను చిన్న చిన్న పనులన్నీ కూడా ఇలాగ చేతితో చేస్తూ ఉంటాను అనమాట. మెషిన్ యూజ్ చేయడానికి కొంచెం తగ్గిస్తున్నానండి ఇవాళ రేపు రోజుల్లోని. సో ఇదిగోండి వీధిలోనే వాటర్ వస్తున్నది కాబట్టి సో మంచిగా బట్టలు అయితే అక్కడే తడిపేస్తున్నాను అనమాట. అయితే మాకైతే నీళ్ళు చాలా స్లోగా వస్తాయి, మీరు చూసారంటే నవ్వుకుంటారు. సో కాబట్టి ఇక్కడ వండుకుంటూ ఉంటాను అండ్ అటువైపు మిగతా పనులు చేసుకుంటూ ఉంటాను. ఎనీవేస్ పవర్ కట్ అయిపోయిందండి. నేను ఫుల్గా అయిపోయాను డిసప్పాయింట్. అరే ఎప్పుడు వస్తుందా ఏంటా, ఈ రెసిపీ నేను షేర్ చేయగలుస్తానా లేదా, మిక్సీ పని మార్నింగ్ తెంపేశాను కాబట్టి అమ్మయ్య అని చెప్పేసి అనుకున్నాను. సో ఇదిగోండి సీటీ వచ్చేసింది, చల్లారిపోయింది కూడా. అండ్ వంకాయ ముక్కలు అయితే చాలా చక్కగా అంటే ఉడికిపోయే సాఫ్ట్గా. కర్రీ కూడా ఈరోజు చాలా బాగా కుదిరిందండి. సో ఇదిగోండి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను బౌల్లోకి, ఎందుకంటే అదే కుక్కర్లో నేను రైస్ అయితే వండేస్తాను అనమాట. ఇప్పుడు మనం వండినప్పుడు కూడా 10 గిన్నెలు చేసుకున్నా కూడా మనకి శ్రమ అండి. అది తోముకుందుకి పడతాయి, నీళ్లు ఖర్చు అవుతాయి, విమ్ లిక్విడ్ ఖర్చు అవుతుంది, 1-2 చెప్పండి. కాబట్టి కొంచెం అవి కూడా మనం తగ్గిస్తే మంచిదని నేను అనుకుంటాను. సో ఇదిగోండి తోటకూర అయితే మన ఆనియన్ కట్టర్లోని అంటే కట్ చేస్తున్నాను. లైక్ ఎలాగంటే చిన్న చిన్న ముక్కల్లాగా వచ్చేస్తే నాకు పులుసుకి బాగుంటుంది అని చెప్పేసి. ఆ తర్వాత అంటే కరెంట్ కూడా వచ్చేసిందిలేండి, మళ్ళీ ఎక్కడ తీసేస్తాడేమో అని చెప్పేసి గబగబా పనులైతే కంప్లీట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, మార్నింగ్ నుంచి మనం వంటింట్లోకి ఎంట్రీ ఇచ్చామంటే ఏ పని తర్వాత ఏ పని చేయాలి అంటే వండేసావు కదా అంతే కదా మరి ఇంకేం పెద్ద విచిత్రం అని చెప్పేసి అన్నవాళ్ళు కూడా ఉంటారు. అలా కాదండి, అసలు వంట కంప్లీట్ అయిందంటే మన మెన్యూలో ఒక 4-5 అంటే రెసిపీస్ కంప్లీట్ అయ్యాయి అని అంటే ఎంత ఆలోచన ఉండాలో చూడండి. గుర్తుంచుకొని సాల్ట్ వేస్తే సరి, వేయకపోతే అంతే ఆ రెసిపీ సంగతి. సో ఇక్కడ చేసుకుంటున్నాను పులుసు. కడాయిలో కొంచెం తాలింపు వేసి తోటకూర పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నానండి. ఆ తర్వాత ఇదిగోండి చింతపండు పులుసు వేసాను. అది కొంచెం అంటే తోటకూర ఉడికిపోయిన తర్వాత ఆవు పేస్ట్ కూడా వేసేసానమాట. చూస్తున్నారు కదా, లిక్విడ్ ఫామ్లో ఉంటే మనకి ఉండల్లాగా అసలు ఉండదు, మంచిగా కలిసిపోతుంది అనమాట. అంతే, ఇందులో ఇంకా కొంచెం సాల్ట్ పసుపు వేస్తే పులుసు అయితే రెడీ అయిపోతుంది అనమాట.
అయితే తోటకూర కొంచెం ముదిరిపోయింది కాబట్టి ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేశానండి. లేకపోతే కత్తిపీటతో కట్ చేసినా కూడా సరిపోద్ది. మనకి కార్తీక మాసంలో ఆ టైంలో కొంచెం లేతగా తోటకూర వస్తుంది కదండి. సో ఇవాళ రేపు అలా లేదండి, అన్ని సీజన్లో అన్నీ దొరికేస్తున్నాయి. సో ఇదిగోండి, ఈ పులుసు అయితే రైస్లోకి చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు రెసిపీలు అన్నీ కూడా మంచిగా కుదిరాయని చెప్పొచ్చు. సో ఇదిగోండి, వంట సెక్షన్ అయితే అయిపోయింది. బట్టలు అయితే ఇదిగోండి కుర్చీ మీద వేసేస్తున్నాను. అంటే అక్కడ హోల్స్ అవి ఉన్నాయి కదా, అందులో అయితే నీళ్లు ఓడిపోతాయండి. అటువైపు నా వంట కంప్లీట్ అయిపోతుంది అండ్ ఈ లోపల ఈ పని కూడా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా నేను వంట పని చేస్తూ సైడ్ బై సైడ్ చిన్న చిన్న పనులండి, లైక్ ఐరన్ చేయడం కానీ, బట్టలు మడత పెట్టడం కానీ, ఇలాంటి గిన్నెలు సర్దుకోవడం కానీ, ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ నేను చేస్తూ ఉంటానన్నమాట. మీరు వంట చేస్తూ ఇంట్లో ఎలాంటి పనులు కంప్లీట్ చేయడానికి ఇష్టపడతారో ఒకసారి కామెంట్ చేయండి. సో సరేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామా? నచ్చింది లేనిది తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి, నచ్చినా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.